హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ సంబంధించి తీవ్ర గందరగోళం అవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో ఆల్ ఇండియా కోటాకైతే పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ప్రతిసారి. మళ్ళీ అది కూడా అయింది పోస్ట్ పోన్. అండ్ వాళ్ళైతే ఎంసీసీ ఒక డైరెక్షన్ ఇచ్చారు, స్టేట్స్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కావాలని చెప్పి. వాళ్ళు 9th స్టార్ట్ అవుతుంది అనగానే ఆ స్టార్ట్ ఏంటో కూడా చాలామందికి నాకు తెలిసి అర్థమై ఉండదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకు స్టేట్స్లో రిజిస్ట్రేషన్ ఇదంతా అయిందో అప్పుడు కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొత్తగా స్టార్ట్ అయ్యేదేంటో అదైతే ఏమి ఉండదు. ఆ కాన్సెప్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అంటే అది అయిపోయింది స్టార్ట్ అనేది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రావాల్సి ఉంది అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంది. ఈ ప్రాసెస్ అయితే నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి రాష్ట్రంలో జరగబోయేటివి. కానీ ఇక్కడ మనకు వాళ్ళు ఎంసీసీ ఇచ్చిన ఒక డైరెక్షన్ 9th నుంచి స్టార్ట్ అంటే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ స్టేట్స్ చేసుకోవాలని వాళ్ళకు డైరెక్షన్ అయితే ఇచ్చారు. దాంతో అన్ని పేపర్లలో నేటి నుంచి నీట్ యూజీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్. సో ఇది చూడగానే మన స్టేట్లో ఏం కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది, జరుగుతుందా అని చాలామంది నన్ను క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. అండ్ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థుల చేరికకు రంగం సిద్ధం. ఇదైతే మరీ చాలా డిఫరెంట్గా ఉంది. ప్రైవేట్ కళాశాలలో ఏంటి కౌన్సిలింగ్ గౌట్ అండ్ ప్రైవేట్ రెండింటికి కలిసి జరుగుతుంది. మరి ప్రైవేట్లో రంగం సిద్ధం అంటే ఇది చాలా విచిత్రంగా ఉంది. సో తెలంగాణలో దాదాపు అన్ని కాలేజీల్లో వసతులు లేవు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేది అయితే అందరికీ తెలిసిందే, అది జరుగుతున్న విషయమే. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయినట్టు కౌన్సిలింగ్ అనే పదమే చాలామందికి అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి మీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కోర్టులో కేసు అయితే పెండింగ్ ఉంది. ఇది చూసే ముందైతే వీడియోని ఒకసారి గట్టిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే అప్డేట్ కోసం అయితే. సో ఈ కౌన్సిలింగ్ అంటే ఎంసీసీ వాళ్ళు సంబంధించి ఎంసీసీ వాళ్ళు ఒక డైరెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సో ఇది వాళ్ళ ఆల్ ఇండియాకు సంబంధించి అండ్ ఇదైతే స్టేట్స్ ఇలా చేసుకోవాలని ఇచ్చారు. దీన్ని ఎవరు ఫాలో కారు, ఈ విధంగా అయితే ఎవరు ఫాలో అవ్వరు. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అంటే ఇవాల్టి నుంచే మనకు స్టార్ట్ అంటే కాలేజ్కి వెళ్ళాలా లేకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టాలా, ఇలాంటి కన్ఫ్యూజన్ కూడా కొందరికి రావచ్చు. ఎందుకంటే పేరెంట్స్కి దాదాపు ఐడియా ఉంది, చాలామందికి ఉండకపోవచ్చు. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అంటే మేము ఏం మిస్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళకైతే డౌట్ వస్తుంది. సో అలాంటిది ఏం స్టార్ట్ కాలేదు. తెలంగాణ, ఏపీలో అయితే ప్రజెంట్గా కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి అండ్ ఆల్ ఇండియా కోటా సంబంధించి మళ్ళీ వాళ్ళైతే దాన్ని వాయిదా వేశారు. సో మీరు చూడొచ్చు చాయిస్ లాకింగ్ ఇవాళ ఉంది 11:59 వరకు. ఇది చేసుకోకుండా ఆటోమేటిక్గా అవుతుంది, చేసుకుంటే మీ ఆప్షన్స్ ప్రింట్ తీసుకునే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ రిజల్ట్ 11th నాడు రిజల్ట్ డిక్లేర్, 11వ తారీఖు నాడు రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. అండ్ ఇదైతే మీరు గుర్తించండి. సో ఇప్పుడు ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి రిజల్టే రాలేదు, వాళ్ళే వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అండ్ తెలంగాణ, ఏపీ ముఖ్యంగా కోర్టులో కేసు ఉంది ఈ నాన్ లోకల్ అండ్ లోకల్ ఇష్యూ మీద. తెలంగాణలో 33 జీవో మీద అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు 9 to 12 చేశారు, వాళ్ళకు కూడా కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పుడు మనకి జడ్జిమెంట్ వస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు, వాళ్ళైతే రిజర్వ్ చేశారు. సో ఇది మండే నుంచి వెనస్డే మధ్య ఎప్పుడైనా రావచ్చు, దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ వస్తుంది. అండ్ కొందరికైతే వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ పీడబ్ల్యూడి మొదలైన సర్టిఫికేట్ ఫిజికల్ వెరిఫికేషన్ అవుతుంది. ఇదంతా అయ్యాకే వీళ్ళకైతే మెరిట్ లిస్ట్లో ప్లేస్ ఇవ్వడానికి వీలవుతుంది. అవైతే ఒకవైపు జరుగుతున్నాయి అండ్ ఇప్పటికైతే మెరిట్ లిస్ట్ దగ్గరలో అయితే లేదు. మినిమం 1 week టైం పడుతుంది మెరిట్ లిస్ట్కి. ఎందుకంటే మండే నుంచి వెనస్డే వరకు మన కోర్టులో కేసు అనేది ఏదో ఒక జడ్జిమెంట్ అయితే ఇస్తారు. తెలంగాణలో స్పష్టంగా మనం చూసాం, ఇంటర్ ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా అనే దూరంలోనే వాళ్ళు ఉన్నారు. అండ్ 2028 నుంచి ఆ జియో 33 ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని వాళ్ళు ఉన్నారు. సో ఈ దీంట్లోనే కొందరు ఏం చేస్తున్నారంటే ఒక తరగతి కూడా తెలంగాణలో చదవకుండా మేము ఎప్పుడో ఉన్నాం, మా పేరెంట్స్, అది ఎక్కడ లేదు, దేశంలో రూలే లేదు. సో ఆ దేశంలో రూలే లేదు, కనీసం ఒక్క తరగతి కూడా చదవకుండా తెలంగాణ లోకల్గా కొందరు సీట్స్లో జాయిన్ అయ్యి చదువుతున్నారు. అదైతే దారుణమనే చెప్పాలి లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. సో జడ్జిమెంట్ మ్యాక్సిమం అందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అసలే స్టడీ లేకుండా తెలంగాణ లోకల్ స్టూడెంట్గా జాయిన్ అవ్వడం అయితే తప్పు. సో కొన్ని తరగతులైనా కనీసం అట్లీస్ట్ 10th వరకైనా చదువుకొని ఉంటే ఒక లోకల్ అనే పదానికి అర్థం ఉంటుంది. సో ఇదైతే ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్. అండ్ కౌన్సిలింగ్ ఏం స్టార్ట్ అయిపోలేదు. సో న్యూస్ అయితే ఆ విధంగా వస్తున్నాయి. న్యూస్ అంటే మీరు చూసారు కదా, ఈ పర్టికులర్ న్యూస్ చూడండి, నేటి నుంచే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అంటే నేడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం జరగబోతుంది అని డౌట్ రావడం సహజం. అసలు ఏం జరగట్లేదు. సో మండే నుంచి వెనస్డే వరకు మీకు జడ్జిమెంట్ అయితే వస్తుంది, వచ్చాక ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది
ఆ మెరిట్ లిస్ట్ వచ్చాకే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కౌన్సిలింగ్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. మీకు సంబంధించిన ఈ అడ్మిషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మెరిట్ లిస్టు. ఆ తర్వాత వచ్చే స్టెప్ వెబ్ ఆప్షన్స్. ఆ తర్వాత అలాట్‌మెంట్. ఈ మధ్యలో సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో, ఇదంతా జరగాల్సుంది. ఇప్పుడైతే ఇంకా మీరు ఏదో తొందరపడి ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. మెరిట్ లిస్ట్ ఒకసారి పబ్లిష్ అయ్యాక అప్పుడు మీరు తొందరపడండి. ఇదంతా ఆలోచించండి. ప్రెజెంట్‌గా అయితే అదేం లేదు. ఒక 1 వీక్ టైమ్ అయినా మినిమమ్ పడుతుంది దీనికి సంబంధించి. సో, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో అయితే అప్రూవ్డ్ రాలేదని అది ఇది అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరికి. మీరెక్కడ కూడా దీని గురించి వర్రీ అవ్వకండి. మీకు ఎస్ఎంఎస్ లేకపోతే ఈమెయిల్ మీది మిస్టేక్ ఉందని వస్తేనే మీకు తప్పు. సో, అలాంటిది ఎలాంటి మీ తప్పు లేనట్లే. సో, అలాంటిది ఏం లేకుంటే మీ తప్పు లేనట్లే. మీరు రిలాక్స్‌గా ఉండండి. సో, ఎందుకు మీరు అనవసరంగా కంగారు పడతారు? మీకు ఎస్ఎంఎస్ లేకపోతే ఈమెయిల్ వస్తే తప్పించి మీకేమున్నా కూడా ఏం కాదు. అప్రూవ్డ్ అని ఉన్నా, వివో 1 ఉన్నా, ఏదున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ రాకపోతే మీకు ఎలాంటి సమస్య లేదు. తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే.